అడుగున పైన తేరిని చూడండి. ఈ నూనె ముందు ఇలా పోసి ఇదిగోనండి పచ్చడిని ఇలా ఇలా అనుకుంటూ అన్ని వైపులుగా కూడా లోపలికి ఇలా అనుకుంటూ కూడా పెట్టుకోవాలండి. ఇలా ముంచుకోవాలండి. ఇలా అంటే కొంత తేరుతుంది కదండి. కాసేపు ఉన్న తర్వాత పచ్చడి అలా అలా నూనె మిగిలింది పైకి వచ్చేస్తుందండి. అలా ఉంటే పచ్చడి పాడవదు అనమాట. అంటే అడుగును కూడా పోసుకోవాలి, తర్వాత పైన కూడా పచ్చడి ఇలా ఉండాలండి. ఉంటే పాడవదు. మనం దీన్ని శుభ్రం క్లీన్ చేసేసుకొని ఒక గుడ్డ పెట్టండి. ఈ పైన ఏమన్నా కొంచెం ఒలికినట్టు ఏమన్నా ఉంటే జాగ్రత్తగా తీసుకుంటాం. అయినా ఏదో చుక్కన్న పడుద్ది కదండి. ఈ పక్కన ఉంది కదా, నేను చక్కగా ఇలా ఒబ్బిడి చేసేసుకొని ఇలాగా చూడండి. అంతా నొక్కే ఉంది, అయినా కూడా మళ్ళీ నొక్కుతున్నాను. చెక్కింగ్ అనమాట అండి. బాగానే ఉందండి. ఇలా తీసేసుకొని పైన ఉన్నది లైట్గా ఉందండి కొంచెం, ఇక్కడ నూనె ఉంది కదా, దీన్ని ఇలా తుడిచేసుకోవాలన్నమాట. తుడిచేసుకొని దీనికి సరిపడగా మూత చూసారా, ఆ మూత అండి వాసన కట్టుకోవాలండి. దానికి ఎలా అంటే ఇది వరకు తాతల పంచులు తెల్ల పంచులే కట్టేవారండి. మరి ఎందుకనో మనకు తెలీదు, ఎక్కువ తెల్లే కట్టడానికి ఇష్టపడేవారు మన వాళ్ళు. ఇలా వాసన కట్టేసుకోవడమేనండి. అంటే స్మెల్ పాడవదనమాట. ఎందుకంటే జాడికి టైట్గా మరలు ఉండవు కదండి. ఇలాగ ఏదన్నా మనం ఇలా కట్టుకోవాలండి. అంటే ఆ తెల్ల పంచుల్ని ఇంకో చోట అలా చింపండి అలా కట్టేసేవారు. అంటే మన వాళ్ళు మన తాతల పంచుల్ని మామల పంచుల్ని బాగా ఉపయోగించేవారండి అన్నిటికీ కూడా. మనం అంటే ఇప్పుడు సోగ్గా డీమార్ట్లో అవి ఇవి తెచ్చి కొన్నంటి గుడ్డలో అవన్నీ కొత్తగా కొనుక్కొని కొంతమంది వాడుకుంటున్నారనుకోండి. నేనంటే ఇప్పటికి వాడను, ఏయో ఉన్నట్టు వరకు వాడేస్తానండి. ఇదిగో ఇలా వాసన కట్టేసుకోవాలండి ఇలాగా. ఇంకా చూడండి, అది పాడవదనమాట. మన వాళ్ళు చింతపండు ఉప్పు వేసి నొక్కేవారు, కారం కూడా జాడీలోనే పెట్టుకునేవారు. మనం అభివృద్ధి చెందామంటున్నాం, వాళ్ళు ఇలా పెట్టుకుని కూడా అది ఏమీ పాడేది కదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టినా పాడైపోతుంది. ఎన్ని రకాలు చేసిన అంటే వాళ్ళు అంత క్వాలిటీగా ఉండేది వాళ్ళ సరుకు.